నమస్తే, నేను మీ సూర్య. రీసెంట్గా ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సెస్ అనేటువంటివి కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. రాబోయేటువంటి నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకుని ఒక 6 months ఒక బ్యాచ్ కింద మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో 22nd నుంచి, ఈ మంత్ 22nd నుంచి ఆన్లైన్ కోర్స్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇంకా సమాచారం తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ కింద ఉన్నటువంటి నెంబర్కి సంప్రదించండి. నమస్తే, నేను మీ సూర్య. ఇండియన్ కాన్స్టిట్యూషన్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం చూడబోయేటువంటి యాక్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935 అనేటువంటిది. ఈ యాక్ట్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రాజ్యాంగ రచనలో కూడా ఈ యాక్ట్ అనేటువంటిది చాలా చాలా ఉపయోగపడింది. అదేవిధంగా ఈ యాక్ట్ అనేటువంటిది చాలా నిర్ణయాలు అనేటువంటిది తీసుకోవడం జరిగింది. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటనేటువంటిది ఇప్పుడు ఈ యాక్ట్ చూద్దాం. మొట్టమొదటిగా యాక్ట్ డివైడెడ్ ది పవర్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ది స్టేట్స్ ఆర్ ప్రొవిన్సెస్. అప్పుడు మనము ప్రొవిన్సెస్ అనేవాళ్ళము, ఇప్పుడు స్టేట్స్ అంటున్నాము. ఈ ప్రొవిన్సెస్కి సెంటర్కి మధ్య అధికార విభజన అనేటువంటిది చేయడం జరిగింది. అంటే కొన్నిటి మీద అధికారాలు పూర్తిగా సెంటర్కి ఉంటాయి, కొన్నిటి మీద అధికారాలు ప్రొవిన్సెస్కి ఉంటాయి. ఆ విధంగా విడదీయడం అనేటువంటి జరిగింది. వాటినే మనము ఫెడరల్ లిస్ట్ అంటే సెంటర్కి ఉండేటువంటి అధికారాలు, ప్రొవిన్షియల్ లిస్టు అంటే ప్రొవిన్షియల్కి లేదా స్టేట్స్ ఉండేటువంటి అధికారాలు, కాంకరెంట్ లిస్ట్ అటు ఫెడరల్కి అంటే సెంటర్కి మరియు ప్రొవిన్సెస్కి కలిపి ఉండేటువంటి లిస్ట్ ఏది ఉంది ఇది కాంకరెంట్ లిస్ట్ అంటాము. ఇప్పుడు మనకి ఎలా అయితే సెంట్రల్ లిస్టు, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ ఉందో అదేవిధంగా ఫెడరల్ లిస్టు, ప్రొవిన్షియల్ లిస్టు, కాంకరెంట్ లిస్ట్ అనేటువంటిది 1935 యాక్ట్ ద్వారా చేయడం జరిగింది. ఈ కాంకరెంట్ లిస్టులో ఈ స్టేట్స్కి మరియు సెంటర్కి ఇద్దరికీ కూడా అధికారం ఉంటుంది కాంకరెంట్ లిస్ట్ మీద. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే ఇంట్రడ్యూస్డ్ ది ప్రొవిన్షియల్ అటానమీ. సో అప్పటి వరకు ప్రొవిన్షియల్ అటానమీ అనేటువంటి లేదండి. ఈ యాక్ట్ ద్వారానే ప్రొవిన్షియల్కి పరిపాలించుకునేటువంటి అధికారాన్ని ఇవ్వడం జరిగింది. ఆ అటానమీ అనేటువంటిది ఈ యాక్ట్ ద్వారా ప్రొవిన్షియల్కి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇట్ అడాప్టెడ్ ది డయార్కీ ఆఫ్ ది సెంటర్. డయార్కీ అట్ ది సెంటర్. సో డయార్కీ అంటే ఏంటంటే ద్వంద్వ పాలన. ఒకరు లేదా ఇద్దరు లేదా రెండు వ్యవస్థలు అనేటువంటివి పరిపాలించడం. ఇలాంటి సిస్టమ్ని సెంట్రల్ లెవెల్లో అంటే బ్రిటిష్ ఇండియా లెవెల్లో తీసుకోవడం జరిగింది. తర్వాత ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఎక్స్టెండెడ్ ది కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఫర్ ఎస్సీస్ అండ్ ఉమెన్స్ అండ్ లేబర్స్. సో 1909లో పార్లమెంటో రిఫార్మ్స్లో మనం చెప్పుకున్నాం. ఈ కమ్యూనల్ రిప్రజెంటేషన్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది. ముస్లిమ్స్కి సపరేట్ ఎలక్టోరేట్స్ ఇవ్వడం జరిగింది. తద్వారా ఇండియాలో ఉన్నటువంటి హిందూస్ని, ముస్లిమ్స్ని డివైడ్ చేయాలనేటువంటిది వారి యొక్క పన్నాగం అనేటువంటి మనం చెప్పడం జరిగింది. అందులో భాగంగా తర్వాత 1919లో మళ్ళీ ఈ కమ్యూనల్ రిప్రజెంటేషన్ అనేటువంటిది తర్వాత సిక్కులకి, ఆంగ్లో ఇండియన్స్కి, అదే ఇండియన్ క్రిస్టియన్స్కి, అదేవిధంగా యూరోపియన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ యాక్ట్ ద్వారా షెడ్యూల్ కాస్ట్కి, ఉమెన్కి, లేబరర్స్ కూడా ఈ సపరేట్ ఎలక్టోరేట్స్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది ఈ యాక్ట్ ద్వారా. తర్వాత చూస్తే ఇట్ ఎక్స్టెండెడ్ ది ఫ్రాంచైజ్ 10% ఆఫ్ ది టోటల్ పాపులేషన్. సో మనం 1919 యాక్ట్లో చెప్పుకున్నాము. మొట్టమొదటిగా డైరెక్ట్ ఎలక్షన్స్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కొంతమందికి ఓటు హక్కు అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు ఎవరైతే ట్యాక్స్ కడతారో, ఎవరైతే ప్రాపర్టీ ఉందో, ఎవరికైతే ఎడ్యుకేషన్ ఉందో వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉండేది. కానీ ఇప్పుడు టోటల్ పాపులేషన్లో 10% ఆఫ్ ది పీపుల్కి ఓటు హక్కు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆర్బీఐ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యాక్ట్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన కేంద్రము ముంబైలో ఉంటుంది. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ ఫెడరల్ కోర్ట్ ఇన్ 1937. ఫెడరల్ కోర్ట్ అనేటువంటిది 1937లో ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు 1774లో సుప్రీంకోర్టు అనేటువంటిది కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి మనకి 1935 యాక్ట్లో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ సంబంధించినటువంటి సమాచారాన్ని చూద్దాం. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.